నువ్వా? ఇలా దయచేసావేమిటి? నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. నాటి మనిషిని హీనంగా చూసే నీలాంటి పొగరబోతున్న ఆ దేవుడు కూడా క్షమించడు. అంత మాటనకు బావా. ఇంతకాలం నేనెంత పొరపాటు చేశానో అర్థమైంది. అల్లరి చేయడమే తప్ప నా అల్లరి కారణంగా ఇతరులకి ఎంత కష్టం కలుగుతుందో తెలుసుకోలేకపోయాను. నా సరదా మరొకరికి అన్నిటికీ కారణం అవుతుందని నీ వల్ల తెలుసుకున్నాను. ప్రేమంటే ఏమిటో, అది ఎంత అపురూపమైందో నీ మాటలతో అర్థమైంది. నేను పూర్తిగా మారిపోయాను బావా. నన్ను క్షమించవా? నువ్వు కానీ మీ నాన్న కానీ మారారు అనే మాట కంటే సూర్యుడు పడమట పొడిచాడు అనే మాటను నేను ఎక్కువగా నమ్ముతాను. ఏమిటి కౌరు పెట్టారట? అవును, మీరు ఈ ఊరికి కారణం గనక గోడౌన్స్ నిర్మించడానికి ఏ స్థలం ఎన్నిక చేశానో మీకు చూపించడానికి పిలిపించాను. ఇంతకీ ఏ స్థలం ఎన్నిక చేసినట్టు? ఇదిగో ఈ కనిపిస్తున్న 100 ఎకరాలు. ఏమిటి ఈ పొలం? అవును, గోడౌన్స్ నిర్మించడానికి ఇదే సరైన స్థలం అని రిపోర్ట్ తయారు చేసి పంపబోతున్నాను. చూడు బాబు, ఈ స్థలం పాపారావు గారికి పాడావు లాంటి స్థలం. ఎంతమంది ఎంత రేటిస్తామన్నా ఒప్పుకోక ఉంచుకున్న ప్రశస్తమైన పొలం. సత్యా కూడా ఈ స్థలం ఉండడానికి ఆయన ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోవటం ఏంటి? ప్రభుత్వమే తీసుకుంటుంది. అయ్యో, మీకు అర్థం కావడం లేదు. ఈ పొలం విషయంలో ఎవరు తలదూర్చినా వాళ్ళ కొంప కొల్లేరైపోతుంది. కరణం గారు, నేను మిమ్మల్ని పిలిపించింది నాకు సలహాలు ఇవ్వడానికి కాదు. రిపోర్ట్ తయారు చేసి పంపడానికి పొలం వివరాలు, సరిహద్దులు కావాలి నాకు. అవి త్వరలో పంపించండి. కారణం సచ్చి చెడి సంపాదించిన నా పొలాన్ని ఈడొచ్చి గవర్నమెంట్ వాడికి నైవేద్యం పెట్టేస్తాడా? ఎకరం 30 ఏళ్ళు ఖరీదు చేసే నా పొలాన్ని 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఖరీదు కట్టి ఈ గవర్నమెంట్ ఇచ్చే ముష్టి నేను ఉంచుకోవాలా? నేను ఒప్పుకోను. ఇది వరకు వాడి గురించి నేను మీతో అన్నప్పుడు మీరేమన్నారు? పాముని ఆడించి సొమ్ము చేసుకోవాలి అన్నారు. ఆడించాలనుకున్న పాము వెనకబాటును వెన్ను మీద కాటేసి మన వ్యవహారం యానవంగా చేసేసింది. ఇప్పుడు మాత్రం ఏంటైపోయిందయ్యా? ఇంకా మన పొలం మీద రిపోర్టు ఆడు పైకి అంపలేదు కదా? పంపలేదు. దానికంటే ముందు ఆడనే పైకి పంపిస్తే సరిపోద్ది కదా? ఏంటిది? జీప్ కింద పడాలన్నా? అది కదా బావా, మా నాన్న నేను మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. మీ నాన్న ఆట కట్టించడంలో ఇక నుంచి నువ్వు ఇలా సహాయపడతావని అనుకుంటాను. తప్పకుండా బావా. పద ఇంటికి వెళదాం. అబ్బాయి ప్రాణం రక్షించి చాలా ఉపకారం చేసావమ్మా. మాకు అండ ఆధారమైన వాడికి ఏమైనా జరిగితే మేమేమైపోయేవాడమో మాకే తెలియదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. ప్రస్తుతం కాఫీ ఇచ్చి. ఏంటి కదరా, వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదే? నా ముందు మాట్లాడొద్దు అన్నాను. అంటే మాత్రం మా అత్తయ్య దగ్గరుండగా నాకేం భయం? ఏదైనా అంటాను. అది సరే,
నువ్వు ఇక్కడ అత్తయ్య పక్కన చేరి చిలక పలుకులు పలుకుతున్నావని మీ నాన్నకి తెలిస్తే నరసింహస్వామి అవతారం ఎత్తి నాట్యం చేస్తాడు. నిజమే, వాడు కుటుంబాల మధ్య దూరాలు పెంచాడు గాని లేకపోతే మహాలక్ష్మి లాంటి ఈ బంగారు తల్లి ఎల్లకాలం మన ఇంట్లో ఉండవలసిందేగా. ఎల్లకాలం మన ఇంట్లో ఎలా ఉంటుందమ్మా? కోడలి పిల్లగా వదినా. అందాల జవ్వని మందార పువ్వని, అందాల జవ్వని మందార పువ్వని, నేనంటే నువ్వని నువ్వంటే నవ్వని, కలిసిందిలే కన్ను కలిసిందిలే, తెలిసిందిలే మనసు తెలిసిందిలే. అందాల గువ్వని రాగాల రవ్వని, అందాల గువ్వని రాగాల రవ్వని, నేనంటే నువ్వని నువ్వంటే నవ్వని, కలిసిందిలే కన్ను కలిసిందిలే, తెలిసిందిలే మనసు తెలిసిందిలే. గోదారి నవ్వింది పూదారి నవ్వింది, ఆ నవ్వు ఈ నవ్వు అందాల నవ్వింది. చిలకమ్మ నవ్వింది కొరవంక నవ్వింది, ఆ నవ్వు ఈ నవ్వు నెలవంకలయ్యింది. చిలుగైన సొగసంత సిరి పైటలేసే వేళ, తెలుగుల్లో నావలకు తొలి పాట పాడింది. అందాల గువ్వని రాగాల రవ్వని, అందాల జవ్వని మందార పువ్వని, నేనంటే నువ్వని నువ్వంటే నవ్వని, కలిసిందిలే కన్ను కలిసిందిలే. తెలిసిందిలే మనసు తెలిసిందిలే. వయసొచ్చి నవ్వింది మనసిచ్చి నవ్వింది, వలపల్లె వాలాడు పొత్తుల్ల నవ్వింది. ఊరమ్మ నవ్వింది పులకింత నవ్వింది, నూగారు బుగ్గల్ల ముద్దల్ల నవ్వింది. నీలాంటి రేవుల్లో నీడల్లు ఆడే వేళ, నాలాంటి ఓ మల్లె మాటొచ్చి పాడే వేళ, రంగారు మలి సంజరాగాలు తీసే వేళ, మబ్బుల్లో ఓ మెరుపు నన్ను చూసి నవ్వింది. అందాల జవ్వని మందార పువ్వని, అందాల గువ్వని రాగాల రవ్వని, నేనుంటే నువ్వని నువ్వంటే నవ్వని, కలిసిందిలే కన్ను కలిసిందిలే. తెలిసిందిలే మనసు తెలిసిందిలే. హలో, అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారు చెమటెందుకు ఎడుతుంది? అటు చూడండి.
అయ్యో బాబాయ్, నాకు సిగ్గాను బాబు. ఏయ్ నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని అదేంటి నాటి మొక్కలను పీకేస్తున్నారు?